ఆయన చేసిన షూటింగ్లో ఆ ప్రియకంగా వీళ్ళకి గారి సినిమా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, సినిమా అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం నా 40 ఏళ్ళ కెరీర్లో సినిమా పిచ్చోళ్ళు చేశాను. ఈ సినిమా నాని గారు అంతే, వివేకాత్రే అంతే, ఇంకా నాన్న గారి గురించి చెప్పక్కర్లేదు, ఆస్కారంలో కూడా వ్యక్తి. అలాగే సూర్య గారు మా సార్ సినిమా తప్పితే మీరే డిస్కషన్ లేదు లొకేషన్. అందుకే ఇంత మంచి క్వాలిటీ సినిమా వచ్చింది. ఇలాంటి సినిమా చాలా చాలా తీయండి. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్నగారు. నాన్నగారు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. Thank you, sir. Stage media was request just now. Requesting Kalyan Nasri Garu to join us back on the dais. And Sai Kumar garu manto paatu join avvasinga కోరుతున్నామండి. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ ఒక ఫాదర్ లాగా ఫస్ట్ నుంచి ఆఖరి వరకు అండ్ క్లైమాక్స్ సీన్ మాత్రం అద్దరిపోయింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు థియేటర్స్. సో కళ్యాణ్ నాస్రి గారిని ఓకే ప్రెజెంట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి కుమార్ గారిని హార్టీ వెల్కమ్ సార్. Producer Kiri Dane garu kuda stage మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. Many congratulations sir. ఆస్కర్ తర్వాత మళ్ళీ చూసాం సరిపోదా శనివారంతో మన ముందుకు వచ్చారు. ఎంతో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. ఆ రైటర్ అండ్ డైరెక్టర్ వివేక్ ఆర్కే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఇలాంటి సినిమాలు మన తెలుగు రాష్ట్రానికి ఇంకా చాలా చాలా కావాలి. అలాంటి సినిమాలు రావాలంటే ఇలాంటి డైరెక్టర్స్ మంచి మంచి పనులు తీసుకోవడం కానీ కళ్యాణ్ గారిని దానే గారికి ప్రజెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను, కానీ నిన్న మార్నింగ్ మొన్న నైట్ నుంచే నిద్రపడలేదు. దానికి కారణం మా వివేకాత్రే. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం ఏంటని నానే నన్ను నిద్రపోలేదు. షూటింగ్ లో మా అందరినీ వివేకాత్రే నిద్రపోలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్ ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఇస్ సంథింగ్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్ గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అన్నమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్ కి కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా, దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా, నెక్స్ట్ హ్యాట్రిక్. ఎస్, అలాగే ప్రియాంక కానీ అందరూ. కానీ కళ్ళు చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్ లో చూసాం, మధ్యలో ఎక్కడ కళ్ళు ఉండలేదు. సో కళ్ళు గురించి ఉంటుంది. అన్ని సీన్లు సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు నాకేదో మళ్ళీ నా
నా పోలీస్ స్టోరీ అన్ని చూసినట్టు ఉంటుంది ఇన్ డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో వివేక్ వాళ్ళ ఫ్యామిలీ కొంత ఏం మీరు కూడా చూడడం జరిగింది. సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్ లో రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా. అలాగే దాని ఆయన చాలా తక్కువ వచ్చారు, నేనున్న లొకేషన్స్ కి ఇప్పుడు వచ్చినా చాలా గా చాలా ఇదిగా తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత అయితే ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి చాలా బాగుంది సాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. వాటన్నిటికీ కారణం టీమ్ వర్క్, వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి ఉంటుంది, కానీ మా వివేకాత్రేయకు ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరాన్ని చూసిన తర్వాత సచ్ వండర్ఫుల్ ఫిలిం ఉంటాయి. రీజన్స్ మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్ గా చేసిన తర్వాత తప్పకుండా అన్ని ఒక రోజు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ నాని గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆది లాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్ని ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టిసారి నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్ని చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికి పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను మా ఇందాక సాయి పవన నువ్వేదో బంక్ చేశానన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమాని చూసాను. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది అంటే కిరాయి పొలం, మాది అంటే పరాయి పొలం, మంచితనం మా నాని సూర్య అన్నమాట. సో అలాగా మనది ఏదో ఎవరో వస్తారు పురాణాంజం నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నర్సాపూర్ అని అతను అనకాసుడు అని. సో అవన్నీ కాదు, మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఇస్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఇంకా ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్ గా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్ నువ్వు బంకోట్టు అమెరికాలో కూడా మా కజన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంకోటి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యూఎస్ లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు. దానికి కారణం నేచురల్ స్టార్ నాని. అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి కాకరాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్-ఎస్ అనుకున్నాం. అలాగే డబుల్-ఎస్, త్రిబుల్-ఎస్, 4-ఎస్ వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ పేరు థ్యాంక్స్ చెప్తూ, అలాగే విద్యా గారు కూడా హలో మేడం మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు యాంకర్ చేస్తున్నాను కాదు, ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడగానే ఎక్సైట్ చేసి నేను నాని కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు చాలా అలాగే అందరూ. నాకు చాలా రోజుల తర్వాత నేను ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చుంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ శివ కానీ మిగతా మా అందరూ ఆర్టిస్టులు దట్ వీఆర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళు చూశారు, 3 కళ్ళు చూశారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ కాపుల వర్షం గురించి మాట్లాడాలంటే ఇది నాన్నయ్య గారి మాట్లాడాలి. ఆయన పైకి అలా చాలా కాపులో ఉన్న అసలు మనసు శివతాంబయ్య అనుకుంటారు. బహుశా ఆయనే అడిగి తెలుసుకోవాలి నాన్నయ్య గారు టు స్పీక్ ఆఫ్ ది వర్డ్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రేక్షక అభిమానులకి, నాని గారి అభిమానులకి పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను నేను. ఈ సినిమా నేను చూశాను, కాన్ఫిడెంట్ గా చెప్తున్నా పెద్ద సక్సెస్ అవుతుంది సినిమా అని చెప్పా. అట్లానే ఈ రోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా. మీరు అందరూ చించారో లేదో చెప్పండి.
పట్టుబడులుగా ఈ కథ రాసుకోవడం, ఈ క్యారెక్టర్ క్రియేట్ చేయడం, ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారు ఇంత మంచి కథని, ఇంత మంచి డైరెక్టర్ని నాకు అప్పచెప్పారు. ఇందు కోరిన తర్వాత మళ్ళీ రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేసింది. ఆవిడ ఒక సాఫ్ట్ కానిస్టేబుల్ ఆవిడ. సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి. సార్ మీకు నేను సినిమా చూసి మీకు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాను, మీరు చాలా బాగా చేశారు సార్, సినిమాలో అద్భుతంగా ఉంది సార్, మీకు మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పాను. అలాగే మా అన్న శివాజీ రాజా గారు, ఇక పేరున చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాకి అంతా ఒక ఎంతైతే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనంటే ఇంకా ఎవరో అన్నారు దియాలో గర్వం ఆడిపోయింది, నిజంగానే గర్వం ఆడిచేశాడు ఆయన. ఆఖరి వరకు we thoroughly enjoyed the work, sir. So ఈ సినిమా, ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తున్నటువంటి రివ్యూకి మీ రెస్పాన్స్ వినాలని మేమంతా ఈవెంట్ వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. నార్మల్ ఇంత సైలెంట్ ఉందో, బట్ రెస్పాండ్ వన్ థింగ్. నేను కథ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూశారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకు నమ్మకం కంటే ఆయనకి నా మీద నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రోసేన్ నేను అందరూ చూసుంటారు. యాక్చువల్లీ ఒక హాఫ్ పీరియడ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలో చెప్పాను, సార్ ఒక హాఫ్ పీరియడ్తో చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు చిత్రగుప్తుడు స్క్రిప్ట్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షీట్స్, ఒకటి చేస్తే బాగుంటుంది. He didn't even hesitate for a second. వెళ్ళి చేసేద్దాం, ఎప్పుడు షూట్ ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టి నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పి మంచిగా చెప్పు యాక్చువల్గా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అన్ని సినిమాలకి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలో ఒక వెరీ సాఫ్ట్ జోన్ ఫిల్మ్స్ యాక్చువల్గా, వెరీ రామ్ కామ్స్ కానీ, రొమాంటిక్ డ్రామాస్ కానీ, ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసింది. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ I really congratulate Dani garu on this. Actually, ఇంత స్టూపెండస్ ఆయన నమ్మకం, ఆయన నాని గారిని పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం సరికి ఈ రోజు ఏదో అవడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్ యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే. కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతో వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. And thank you for everything, Kalyan. Thank you so much. And ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు ఫస్ట్ ప్రియాంక, నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తనది. ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో Priyanka, you are the base for this film. Thank you. Charlotte is the base for this film. And Sai Kumar గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ, లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్, లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంటున్నా అవుతూ, లేకపోతే వచ్చేసరికి దోశ వేస్తూ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా.
ఆయన పాపం యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగలిగిపోయిందంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ థాట్ మూవీ సార్ ఇలాగా అని చెప్పినప్పుడు నేను అది కొంచెం కొంచెం రన్లో ఉంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఆయనకి చేయి కాలుతున్నా వచ్చేసరికి దానికి ఆయనకి అసలు చేతలేదు, స్టెబిలైజేషన్లో చేతగలని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా. సో చేయి కాలుతున్నా వచ్చేసరికి కట్ చెప్పలేదు అలాగే ఉండిపోయాడు. షార్ట్ వీడియో ఎక్కడ చూస్తే చేతులు మొత్తం ఇలా బొమ్మలు చేసిన యాక్చువల్గా. సార్ సో మీరు చాలా మంది చేయించారు సార్. ప్రతి షార్ట్లో ప్రతి సీన్లో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజు గారు, నేను ఇది 3 రోజులు చేయడం సార్ శివాజీ రాజు సార్తో. సార్ లక్కిచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్యస్ సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ్య. అండ్ ఈరోజు వచ్చేసరికి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ వచ్చేసరి. నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో వాచెస్ పైన పెట్టాను యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు మర్చిపోయిన తర్వాత రాసుకుని నేను సక్సెస్ సెలబ్రేషన్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేఎక్స్ కానీ అందరూ ఒకసారి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను అందరూ వాళ్ళతో రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంతే, బయటకు పోయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే ఒకసారికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా, అండ్ టు మై ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్, దగ్గర వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్ చేశారు. ఒక మెషిన్లో పనిచేయడం ఎలా చేశారు నాకు ఇప్పటికీ ఒకసారి $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టంలోనే వచ్చేసరికి ఈ రోజు మీ అందరి దగ్గర నుంచి అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ వెరీ కొలాబరేటివ్ వర్క్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్ మై డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ ఇంత స్టూడెంట్స్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వర్షం పడుతున్న హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పాలంటే వచ్చేసరికి అండ్ దిస్ వర్క్స్ ఇలాంటి ఒక వర్క్ స్టార్ట్ అయిందంటే కనుక ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూన్. సో ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ బిగ్గర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ravi Patre garu, and congratulations for your. But Saripoda Shanivaram first day release అయినప్పుడు కొంతమంది థియేటర్స్ కి వచ్చారు. మరి సెకండ్ డే వెళ్ళేసరికి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. ఇవాళ థర్డ్ డే అండ్ ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అని అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నౌ అవన్నీ వెయిట్ So Priyanka, request you to speak. Hello. Chalu leda. Ishtama kandu ishtama. Ikkada ishtam. Scooty pe. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శనివారం సరిపోయిందా? అదేంటో ఈ ఫిల్మ్ కి కోఇన్సిడెన్స్ ఏమో తెలీదు, అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ శనివారమే జరుగుతుంది అండ్ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే. అండ్ అండ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ నాకు తెలియట్లేదు ఏం మాట్లాడారు. చాలా చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా మూవీకి మీరు ఇచ్చిన ఒక రెస్పాన్స్ అండ్ సక్సెస్ ఐఎమ్ జస్ట్ లైక్ సో ఐఎమ్ సో అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చారు, I hope Charu will stay forever in your hearts because it is my favorite character till date that I played.
and she will forever be my favorite. And థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఇస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, దిస్ ఇస్ ద ఫస్ట్ వీక్. ఇంకా చాలా ఇంకా 2 months 100 days సక్సెస్ కూడా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. సో మేక్ దట్ హ్యాపెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. మరి నాని గారు ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఆయన సినిమా వస్తుందంటే మనందరికీ మినిమం క్లారిటీ అంటే థియేటర్స్ కి వెళ్ళిపోవాలరా, పాకెట్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతే టికెట్స్ కొనేసుకుంటూ ఉంటాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనే ఒక నమ్మకం మాత్రం మనందరికీ ఉంటుంది. మళ్ళీ టైం అగైన్ అదే ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. మనందరి ఇళ్లలో ఒక అబ్బాయి లాగా అనిపిస్తారు ఎప్పుడైనా కానీ నాని. అందుకనే ఈ ఆన్లైన్ అంతా కూడా తనకి ఎప్పుడు కూడా ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సరిపోదా శనివారం, సరిపోలేదు శనివారం మాత్రమే కాదు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఏ వారం మేము థియేటర్స్ కి వస్తాం, ఈ సినిమాని చూస్తాం, ఇలానే సినిమాని సెలబ్రేట్ చేస్తాం మిమ్మల్ని కూడా. మరి ఈ సక్సెస్ మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు మీ మాటల్లోనే వినడానికి మేము అందరూ చేసుకొని ఇప్పుడు ఇది మాలో పెట్టు. సరే, మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మీరు చెప్తే ఏమవుతుంది, మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి ఎవరికి నిద్రలేదు. టీంలో అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్రలేదు, ఇక్కడేమో పనిచేస్తూ వీళ్ళకి నిద్రలేదు. బట్ ఈ 3 రోజులు అప్పుడు ఏంటంటే చాలా స్ట్రెస్ తో నిద్రలేదు, ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్ తో నిద్రలేదు. ఒక తెలియకుండా ఒక గంట సేపు పడుకుందామని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం. ఏమో 4 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చింటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది. ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంటర్లీన్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మీ సినిమా తీసామని తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా కలెక్షన్స్ వస్తాయా, సినిమాలు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈ రోజేమో పెద్ద ఏమంటారు దానితో డిప్రెషన్ ఉంది సముద్రంలో, మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈ రోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. నేను పొద్దున్న నిద్ర చేసేటప్పటికి ఏంటి మొగ్గులు ఏంటి ఇదంతా ఏంటి అనుకుని ఒక చిన్న భయంతో వచ్చి ఇలా కాదు. ఇక దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అద్దరిపోతున్నాయి సార్, ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. ఆయన ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు. థ్యాంక్ యూ సో మచ్. కలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి కలిసాం. ఈ రోజు మా సరిపోద శనివారం గురించి చెప్పిన ఇందాక సాయికుమార్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయింది అంతే, సాటర్డే ఈ రోజే స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా 2 కళ్ళే చూశారు, 3వ కళ్ళు ఈ రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైం. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్. సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండబోతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్ లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయికుమార్ గారు కానీ శివశివాజీ గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ని హ్యాండ్ చేశారు. అండ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ కి బాయ్స్ కి ఎస్పెషల్లీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్ లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూస్తారో నేను అంతే ఎక్సైటెడ్ ఆయన ముందుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వీడియో గురించి చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్.
అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికి చదువుతుంది క్యాప్ మా అందరి కెరీర్లో, కానీ దానికి ఆ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రావడానికి చిన్న భయం ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని ఒక ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమాను చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానే గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కూడా ఎంత స్పెషల్ మీ అందరికి తెలుసు, ఇప్పుడు సరిపోలే సినిమా. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం టెస్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇది లిటిల్ హైయర్ దిస్ టైం. అలాంటి సెటప్ చేద్దాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ విజయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు వచ్చిన మెసేజెస్ లో కానీ, నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్ లో కానీ ఎక్కడ జేక్స్ ని మర్చిపోయిన ఆడియన్సే లేదు. దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ, ఒక మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాని ఎంత ప్రాణం పెట్టాడడానికి ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలా మంది ఎప్పుడో ఒక రివ్యూలో కూడా చూశాను, ఎంత బాగుందంటే కెమెరా వర్క్ హీరో హీరోయిన్ డాన్స్ చేస్తే బాగుంది అనిపించింది అంటే ఆవిడకు. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళీ గారు ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్, బట్ ఈ పుట్ ఇన్ హిస్ హార్డ్ వర్క్, పుట్ ఇన్ హిస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలు అయితే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఇంకా ఏమంటారు, ఒక 4 రోజుల పాటు ఒక రూమ్ లో పెట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ కి సోకుల్ పాలకి సెట్ అంత బ్యూటిఫుల్ గా వేసినందుకు అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ మళ్ళీ ఒకసారి ఐ నో వి సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈ రోజు ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ September 5th ki we are going to have a grand celebrations event to celebrate Saripoda Senivaram. Me andaru vastaru ga. Thank you so much again. I love you all. Thank you so much. Saripoda Senivaram saripodu, ee Senivaram tho saripodu, next Senivaram ala veldune untundi. And మీ అందరి blessings తో, మీ అందరి support తో I think we have a very big blockbuster in our hands. Thank you. Thank you, Nani garu. And అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచడం చాలా ఉంది. లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తారు. మీరు స్టోరీ లైన్ ఇదే ముందే చెప్పేసి ప్రమోషన్స్ దేవునిలోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాలని ఎలా రప్పిస్తూ ఉంటున్నారు? We always felt Saripoda is more of an experience అండి. మేము ఏదో ట్విస్ట్ దాచి పెట్టేసి అంటే అంత ట్విస్ట్ ఈ గేమ్ ప్లే చేద్దామంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. సూర్య దయ్య అనే 2 క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, ఆ యాంటిసిపేషన్ తో వర్క్ అయ్యేది మన సినిమా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం. సో కంగ్రాట్స్. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్న సినిమాలో కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 minutes ముందు పెట్టడం, దానిగా కొట్టడానికి వెళ్ళి మళ్ళీ అది సో హై ఇచ్చింది. అది అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ, డిజైన్ చేసేటప్పుడు కానీ, అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్ కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి కథ నరేషన్ లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది. అండ్ నాని గారి పర్ఫార్మెన్స్, నాని గారి క్యారెక్టర్ గురించి అప్లాస్ వస్తుంది. అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడతారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? డిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనుకున్నా వెళ్ళిపోయాం అంతే. సో వినింగ్ హ్యావ్ ఈవెన్ ఎస్జే గారు అడిగారు నాకు ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేసి అడగడానికి. ఇప్పుడు క్యారెక్టర్ వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయి. నాకు ఈ డివై క్యారెక్టర్ ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా. సో జస్ట్ గెట్ దట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ 2 superior performers. సో వాళ్ళకి వచ్చేసరికి రిఫరెన్స్ ఇచ్చి చేయాలని దానికంటే వచ్చేది వాటికి వాళ్ళు చేసి తీసుకోవడం. ఇలాంటి క్యారెక్టర్స్ రైటర్గా వివేక్ అంటే సుందరానికి చూసాం.
డైరెక్టర్ కాత్రే ఏంటంటే సరిపోయే సినిమాలను చూస్తాను. కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఏదైతే మిస్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన ప్రతి సీన్ నిమిషం ఎడిటింగ్ చేయడంలో మీ సీన్ మీ రాసుకున్న సీన్ మీద ప్రయాణం లేకపోవడం దానివల్ల వన్ టైం దొరికింది అనమాట. దీంట్లో అదే ఓకే, దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కాదు మీరు అడిగారు. సరిపోయే సినిమాలో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ఒక కంప్లైంట్. ఓకే ఓకే ఓకే, అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా? అంటే నాకు ఈ సినిమా ఎంత ఎంత ఉండాలనుకున్నా ఉంది. నాకు తెలిసి మీకు ఎంత అనిపించింది ఓకేనా? సో నాకు తెలిసేది లేదండి. అంటే నేను రైతులుగా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్ దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు. సో యాజ్ ఏ రాసినంత వరకు రాయడంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నాం అది ఒక్కటి చూసుకుంటాను. ఎడిటర్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం అది ఒకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలో అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీనికి ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా అనిపించి ఈ సీన్ లేదేయచ్చు, ఇది ఎందుకు పెట్టారని మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేకపోతే ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడాను. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారు చూపించారు కదా, అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్ లో యాక్షన్ సీన్ ఉంటుంది. అవునండి, అదే ఇన్స్పిరేషన్. అది నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలియదు. పులి అనే సినిమాలో చిరంజీవి గారు సెలవులో హాఫ్ బియర్డ్ లో బయటకు వచ్చి ఆయన ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. అండ్ సార్ మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సార్ మీకు వీక్నెస్ స్ట్రెంత్ అంటే అది ఎలా నేనేంటంటే ఒకసారికి ఒక ఫిలిం మేకర్కి ఒక క్రియేటివ్ పర్సన్, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలాగైతే ఉండదో, ఒక ఫిలిం మేకర్కి వాళ్ళ భావ స్వాతంత్రం అనేది ఉండదు. సో వాళ్ళు ఎంత అంటారు, నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్పొరేట్ దగ్గర నుంచి మొదలు పూర్తిగా అయితే మొదలు ఆపేద్దాం అనుకుంటారు కరెక్ట్. సో ఏ కరెక్ట్ ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతాను. నేను జెన్యున్ వచ్చేసరికి ప్రజెంట్ చేసింది చేశాను. అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారని. అండ్ నేను నా ఫస్ట్ 2 సినిమాలు రిలీజ్ లేవు. అది ఒక 226, 280. నా ఒకటి సినిమా లెంత్ అంత వచ్చేసరికి నాకు అర్థం లేదు, నాకు అర్థం ఉంటుంది. నాకు ఈ సినిమా కూడా వచ్చేసరికి నేను ఏదో చేసుకోవాలని చేసింది. ఈ సినిమా నాకు ఎంత అవసరం యాక్చువల్గా అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే First, congratulations, sir. For $1 million in the USA, మీకు. And any plans in the US లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైక్ ఎక్కడైతే లవ్ చూపిస్తున్నారో అక్కడ మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ద USA? లాస్ట్ టైం యాక్చువల్లీ హైరానాకి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను. ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా గో విజిట్. మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్స్ డెఫినెట్లీ ఫర్ షూర్. కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్బస్టర్, సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంతకు ముందు వరకు మీకు ఫోకస్ చూసుకుంటే యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ డన్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్ లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు. పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాను. ఇంకా తెలియదు, నెక్స్ట్ అయిపోయే అదే తెలియదు నాకు, కానీ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మీరు డైమండ్ హీరో అయిపోయారనుకుంటున్నారు సార్. పేర్లు పెట్టకండి సార్ అలాంటి, దయచేసి తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియా ఇప్పుడైతే నాకు సంబంధం లేని విషయం నన్ను క్వశ్చన్ అడిగితే అలాంటి మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకు వెళ్తున్నారు. అసలు నాకు అది సంబంధం లేదండి. నన్ను అసలు వదిలేండి ఈ గవర్నమెంట్ నుంచి మధ్యలో బయట. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేదు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేదు కదా, ఎవరు కూడా అంటే ఎవరు సో నేనే అంటా, నేను బయట ఉంటాను. నేను నానిగారితో 2 సినిమాలు చేశానండి. సో నానిగారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయన ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతుంది. ఎలా జరుగుతాయి తెలుసు, పిల్ల జమీందర్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరా ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అప్పేసిన దానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు,
ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోయేలాగా ఇంకో ఫ్యాన్స్ సెక్షన్ సార్. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైంలోకి వెళ్తారో ఆ టైంలోకి వెళ్తారో మనం డిస్ట్రిక్ట్ చేయకుండా వేస్తే ఇంకా మనం ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారు. వివేకానంద గారు దగ్గర నుంచి మీరు అంటే డైరెక్టర్ గా రైటర్ గా మీ సినిమా లెంగ్త్ మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంత సపోర్ట్గా మీ లెంగ్త్ మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయితే రిలీజ్ ముందు ఒక 2 రోజుల ముందు 4-5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదండి, కట్ చేశారు లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారంటే మరి రీసెంట్గా చేయాలి. ఈ సేమ్ ఉందండి మీకు నా గురించి రాజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కట్ చేశారు. పూర్తిగా మీకు వచ్చే సమాచారంలో 40% తప్పు, 60% అయి ఉంటాయి. ఓకే, నాకు మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. నాకైతే అవే కథ కాదు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కాన్ఫిడెన్స్ పడచ్చు, గొడవ పడచ్చు, రోజు గొడవ పడచ్చు, ఇలా చెయ్యద్దు అని కూడా అదేం చేయకుండా ఆయన డైరెక్ట్ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకుని ఉంటారు. ఏం చేసుకుంది అసలు ఎస్పెషల్లీ అంత సాటిస్టిక్ పర్సన్, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అమ్మాయిని కనీసం టచ్ కోపం వెళ్ళిపో అని అంటాడు తప్పించి కొంచెం మీ ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు. పెర్ఫ్యూమ్ వాడి కూడా ఈ క్యారెక్టర్ కూడా ఆ వెళ్ళిపోతేమో అని చిన్న కానీ మీరు నడపడం ఉంది. సార్ ఒక విషయం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. క్యారెక్టర్ రాసుకున్నది పెట్టగలగా అయితే అందరి దగ్గర వచ్చి కొంచెం చిన్న కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు. కొంచెం ఒక కంప్లైంట్ ఉంది దాని మీద. ఎక్కడండి సినిమా కథలో కానీ ఇప్పుడు సోపులు కాలన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడం, అతనికి అందుబాటులో ఉండడం అన్నది ఒకటి. కాన్సర్ ఎక్కడ ఉంది సార్? యాక్షన్ ఫిలిమ్స్ కి ఎడ్రిలిన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కి సోపులు సినిమాటిక్ లిబర్టీ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అడ్డేసడానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ వస్తుంది సార్. కానీ ఈ జానర్ కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదు. ఇట్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వి బిలీవ్ దెన్ వి జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. అదే సార్ చాలా సినిమాల్లో హీరో దగ్గర కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, ఫిల్మ్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఎక్కడ కూడా అయిపోతుంది సినిమా. అదే రోజు మనుషులకి సినిమా ఉన్నాడు ఎక్కువ లైక్ చేస్తాడు తెలుసు, కానీ వాడు సినిమాలో అటాక్ చేస్తాడు, మిగతా రోజులు అటాక్ చేయదు. ఆ సినిమాని క్లబట్టి గురించి మాట్లాడా. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కడికి ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పడం మొత్తం ఇప్పుడు. సో డెఫినెట్ గా ఫస్ట్ ఐదుమారి చెప్పే స్టోరీ అంటే వారం అంతా బిగ్గుకొని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఇది ఏం చేస్తాడా దాని వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతున్నారు. సార్ నాని గారు మీకు సార్ నేను ఏది సార్ అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టి తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవ్వడం గబ్బర్ సింగ్ వారి పవర్ స్టార్ ఇది వేరే అంటే మేమంతా గబ్బర్ సింగ్ అదే రోజున ఈ ఓజీని కూడా టైగర్ వ్యాపారం అది దాని అప్డేట్ ఇంకా నాకేం తెలియదు. వస్తే
So this is Chandra actor from Filmilux. So first of all, congratulations. Thank you. సో బేసిక్ గా చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో హౌస్ఫుల్ గోడ్స్ పడుతున్నాయి అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతుంది. సో దీన్ని ఎలా చూస్తారు? అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడే కానీ అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకున్నారో కొంచెం బాధ్యతగా. I think the real saviors of the Telugu film industry is the Telugu audience. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు ఆటోమేటిక్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ గడపలనట్టు ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్ బికాస్ దే ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల తర్వాత మీరు ఒక కామెడీ యాంగిల్ చూసాం. ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటుతుంది అని చెప్పేసి. సో అలాగా సెట్స్ లో నాని గారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్ ఎలా ఉంటారు? నాని గారు అంటే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో యాక్చువల్గా నాని సీరియస్ గానే ఉంటాడు, క్యారెక్టర్ గా ఉంటాడు. కానీ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే అతను చెప్పిన తర్వాత మేము చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ గా సింక్ అయింది. దానికి మేము ఇద్దరు మరే జైల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్ గా ఫీల్ అయ్యాం. నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి, తనకి డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్ లో తన ఎమోషన్ లో నేను ఎన్నో 400 ఫైట్లు చేసుకుంటాను. ఒక చిన్న తన చెయ్యి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా చెప్పాం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేసే ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేనైతే నిలబడేవాడు చెప్తూ ఉన్నా. ఆ వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు అత్తయ్య, సార్ నాకు ఇచ్చాలి సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దిస్ గైస్. యూజువల్ గా మీ సినిమాలో ప్రమోషన్స్ లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా. ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే సినిమా లేదంటున్నారు. అన్నింటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే పదే పదే చెప్తా ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటుంది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ వచ్చింది? ఈ సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ హై, దిస్ ఇస్ వాట్ ఐ విల్ టేక్ బ్యాక్. అండ్ ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ కొంత కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. అండ్ ఇట్ ఈస్ రీఅఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కనిపినప్పుడే నమ్మి ఇది సూర్య సినిమా కాదు, ఇది దయ సినిమా. వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా, షూట్ లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ ఇది. అఫ్కోర్స్ సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఎమోషన్ ఉంటుంది అని ఉంటుంది. కానీ దయ క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్ కి. అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్ గా నేను అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారు అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత అందరూ స్టార్ట్ అయిపోయారు. Last two questions. This is Father here. First of all, congratulations to the entire team. It was a blockbuster, it's a masterpiece, and especially you look very charming, beautiful, gorgeous, and everything. And my thing is like, Nani garu, మీరు ఇంతకు ముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. థ్యాంక్స్. హౌ యు ఎంజాయ్డ్ దట్? అండ్ ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్ లో ఇంత బ్యూటిఫుల్ కోర్ని చూడడం అనేది ఇట్ వాస్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యు ఎంజాయింగ్ దిస్ సక్సెస్?
రియలీ నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్ ఎలా ఉంటానని ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్ టెస్ట్ షూట్ లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్ లైక్ ఫన్నీగా ఉంటానని బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ that uniform and that look that we, the Charu's look. I'm going to take that uniform home ఎందుకంటే it's going to be, forever in my heart and that's my favorite look out of all the things that we did. Yeah. అవును సార్. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్స్ ఫాస్ట్ మెంటల్ మధ్యలో అప్పటి నుంచి. సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్ అంటే ఇంతకు ముందు సూర్య సాటర్డేస్ కరెక్ట్ ఆఫ్టర్ టైటిల్ ఇట్స్ సూర్య శివతాండవం సరిపోదా శనివారం అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? సరిపోదా శనివారం అని చెప్పి ఎవరిని అడగటం కంటే అది మీకు నాన్నగారు అజయ్ చెప్పి ఒక కాన్వర్సేషన్ అజయ్ గారికి చెప్పి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. మీ అందరికి వారానికి 7 రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పి. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు అంటే ఆయన సరిపోదా సినిమా హీరో సరిపోదా సినిమా. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెంటల్ మధ్యలో బ్రోచవర్ అంటే సుందరానికి సరిపో ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా? అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? నానిగా సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా, టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడు అనుకున్నారా? లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లే థింగ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్నసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లో ఉన్నాను. సో ఆ షేడ్ సో ఎలా వచ్చింది ఆయన చాలా లెంట్గా బ్యాడ్ గా బాగా టెక్నిక్ బాగా ఉంటారు. ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్ యా ఐ థింక్ ఇట్స్ గుడ్ బుక్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఆడియన్స్ మాకు కూడా బాగా నచ్చాయి. టైటిల్సే కావాలనుకుంటాం, టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అంతా ఏదో కొంతమందికి పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నానిగారు అయితే మొన్న కూడా అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా స్కూల్స్ వెళ్తున్నాయి. అదర్ లాంగ్వేజెస్ లో ఎలా ఉంది? తమిళ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈ రోజు అబ్సల్యూట్ అవసరం అంటే మార్నింగ్ ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ Day 1 రిలీజ్ అవ్వలేదు. Day 2 నుంచి అక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నం. సో అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ వెరీ గుడ్. సార్ మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న దగ్గర మీరు అక్కడ నిలబడి చేశారు. ఆయన పెద్ద స్కోప్ ఇవ్వడానికి అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలంగా స్కోప్ పక్క నిలబడి చూసారు లేదు అలా ఇప్పుడు అంటే అష్టాచమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ అలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 100 crore ఫిల్మ్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ అంటే నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి. నేను అందుకే అంటున్నాను నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది అడ్డే ఇట్టారు నేను దానికి ఎప్పుడు అంటారు కదా నాకు ఎవరో లేదు సార్ వదిలేదన్నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమా నాకు మనసుకు నచ్చిన టీమ్స్ తో పనిచేస్తాను. నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నా ఈ రోజు నేను నా బెస్ట్ ప్లేస్ నా జీవితంలో నా ఏం నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్ లో ఉన్నాను. నాకు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ అంటే సార్